వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక కీలక నిర్ణయం. ఒక రాజ్యసభ సీటు చుట్టూ సాగిన అంతర్గత పోరాటం, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు సాగిన చర్చలు, చివరకు ఒక పేరుతో ముగిసిన రాజకీయ డ్రామా. ఈ నిర్ణయం కేవలం ఒక ఎంపీ సీటు గురించేనా, లేక కాంగ్రెస్ పార్టీల్లో నాయకత్వ సమీకరణాల గురించిన సందేశమా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జాతీయ స్థాయి నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి మరోసారి అవకాశం, మరోవైపు ముఖ్యమంత్రి సలహాదారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్. ఈ రెండు పేర్లతో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఎంపిక వెనుక సాగిన రాజకీయ చర్చలు ఏవైతే ఉన్నాయో, పార్టీలో జరిగిన అంతర్గత పోటీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కావచ్చు, ఇవన్నీ కలిసి ఒక రాజకీయ థ్రిల్లర్గా మారాయని చెప్పుకోవచ్చు. అసలు ఈ రాజ్యసభ టికెట్ కోసం జరిగిన పోరాటం ఏమిటి? చివరికి వేం నరేందర్ రెడ్డికే అవకాశం ఎందుకు వచ్చింది? ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోని శక్తి సామర్థ్యాలను ఎలా ప్రతిబింబిస్తోంది? వివరాలు మరింత డీటెయిల్గా చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డికే ఎందుకు ఈ యొక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారు? అవును, ఢిల్లీ పీఠంపై రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయంతో మరోసారి అందరినీ కూడా సర్జికల్ స్ట్రైక్కు గురి చేశారని చెప్పుకోవచ్చు. అస్థినకోటలో 16 మంది ఉద్దండులు హేమాహేమీలు క్యూ కట్టిన వేళ చక్రం తిప్పింది మాత్రం ఒక్కరే, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ లెక్కలు, అస్థిన ఒత్తిళ్లు వీటన్నిటిని కూడా కాదని తన నమ్మకస్తుడు, తన ఆప్తమిత్రుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారు చేయడంలో ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఎంపిక వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఢిల్లీ స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి తన పవర్ ఏంటో నిరూపించుకోవాలనుకున్నారు. ఈ రాజ్యసభ రాజకీయంపై ఇక 99 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఇక చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్. ఎప్పుడు ఎవరికి ఫిర్యాదు చేసినా ఇక ఎవరిపై ఎవరు ఫిర్యాదు చేస్తారో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదును చూసి దెబ్బ కొట్టే సీనియర్లు, ఉత్తరాలు రాసే బ్యాచ్లు, అధిష్టానం వద్ద చక్రం తిప్పే ఉద్దండులు, ఇన్ని శక్తుల మధ్య కూడా రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకోగలరా అన్న సందేహాలకు ఇప్పుడు తెరపడింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితం చేశారు. ఢిల్లీ కోటలో కీలకమైన 2 రాజ్యసభ స్థానాలు, ఒక సీటు అధిష్టానం కోటలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన ట్రబుల్ షూటర్గా ఉన్న అభిషేక్ మను సింఘ్వికి దక్కింది. కానీ అసలు మజా అంతా కూడా 2వ సీటు దగ్గరే మొదలైంది. ఈ ఒక్క సీటు కోసం సరిగ్గా 16 మంది అభ్యర్థులు క్యూ కట్టారు. హనుమంతరావు, జీవన్ రెడ్డి లాంటి సీనియర్లు, సాంబయ్య, బెల్లయ్య నాయకు వంటి అగ్రశ్రేణి దళిత గిరిజన నాయకులు ఇక ఇలా ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదే క్రమంలో మరో 16 మంది పేర్లతో కూడిన జాబితా పట్టుకొని ఢిల్లీ వీధుల్లో తిరిగారు. కానీ తుది నిర్ణయం మాత్రం రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. అసలు ఎవరి వేం నరేందర్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఆయన ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే వీరిద్దరి దశాబ్దాల అనుబంధం, స్నేహాన్ని మనం చూడాల్సి ఉంటుంది. వీరిద్దరి ప్రస్థానం జెడ్పీటీసీ సభ్యులుగా మొదలైంది. రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైన, పార్టీలు మారిన, కష్టాల్లో ఉన్న, సుఖాల్లో ఉన్న రేవంత్ రెడ్డికి వెన్నంటి ఉన్న నీడలాగా వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఓటుకున్నట్టు కేసులో కావచ్చు, రేవంత్ రెడ్డితో పాటు ఇబ్బందులు పడిన, జైలుకు వెళ్లాల్సి వచ్చిన రేవంత్ రెడ్డి చెయ్యి వదలని దీశాలి వేం నరేందర్ రెడ్డి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తన పేషీలో అత్యంత కీలకమైన బాధ్యతలను, ప్రభుత్వ సలహాదారు పదవిని కూడా నరేందర్ రెడ్డికి అప్పగించారు. ఇప్పుడు ఏకంగా పెద్దల సభకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో తనకు నమ్మకస్తుడైన ఒక గొంతుక ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం, పార్టీ వ్యూహాల కోసం తన మనసు తెలిసిన వ్యక్తి అక్కడ ఉండాలని రేవంత్ పట్టుబట్టారు. వంశీచంద్ రెడ్డి లేదా నరేందర్ రెడ్డి, ఈ ఇద్దరిలో ఎవరికైనా ఓకే అని అధిష్టానానికి కూడా సంకేతాలు పంపిన రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేయించుకున్నారు.
అయితే ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు, సామాజిక న్యాయం జరగలేదని బీసీ ఎస్సీ నేతల నుంచి విమర్శలు కూడా వెల్లువడ్డాయి. అదే క్రమంలో సంగారెడ్డి సింహం, తూర్పు జగ్గారెడ్డి లాంటి వారు కూడా ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి చాణక్యం ముందు ఏ వ్యూహాలు కూడా సాగలేదు. 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్పోర్టులోనే ఈ విషయం ప్రస్తావనకు వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి రాహుల్ దాటేయడం కావచ్చు, దాని వెనుక అర్థం రేవంత్ రెడ్డి అభిప్రాయమే ఫైనల్ అని చెప్పకనే రాహుల్ గాంధీ చెప్పారు. నిన్న రాత్రి 11 గంటల వరకు సాగిన తీవ్ర ఉత్కంఠకైతే తెరదించుతూ ఏఐసిసి వేం నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక అభ్యర్థి ఎంపిక మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి నాయకత్వానికి అధిష్టానం ఇచ్చిన క్లీన్ చీట్. రేవంత్ రెడ్డిని దగ్గరికి రానివద్దని ఆయనకు సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారాలు చేసిన వారికి ఇది ఒక గట్టి చెంపదెబ్బగా చెప్పుకోవచ్చు. అభిషేక్ మను సింఘ్వి వంటి జాతీయ స్థాయి నేతతో పాటు తన ఆత్మీయుని కూడా నిలబెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి 2 లక్ష్యాలను కూడా సాధించారు. ఒకటి, అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడిని చాటుకోవడం. రెండవది, ఢిల్లీలో తెలంగాణ సర్కారు గలాన్ని వినిపించే ఒక నమ్మకస్తుడైన సైనికుడిని సిద్ధం చేసుకోవడం రేవంత్ లక్ష్యంలో భాగంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అనే మహాసముద్రంలో తిమింగలాల వంటి నేతలు ఎందరు ఉన్నా ఎన్నో ఈక్వేషన్స్ అడ్డంకిగా మారిన పంతం పట్టి తన మిత్రుడిని ఢిల్లీ పీఠంపై కూర్చోబెడుతున్న రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయంతో పార్టీలో రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ శకం మరిన్ని సంచలనాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయంతో పార్టీలో రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ శకం మరిన్ని సంచలనాలు కూడా నాంది పలుకుతోంది. మొత్తానికి తెలంగాణ రాజ్యసభ ఎన్నికల కథ ఒక సాధారణ ఎంపిక కథ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమీకరణాలు, సీనియర్ నేతల ఆశలు, ఢిల్లీ రాజకీయాల సమతుల్యత, ముఖ్యమంత్రి ప్రభావం ఇవన్నీ కలిసిన ఒక రాజకీయ కథ. చివరికి ఆ కథలో విజేతగా నిలిచిన పేరు మాత్రం వేం నరేందర్ రెడ్డి అయితే ఆయనను కింగ్ మేకర్గా తయారు చేసింది కింగ్ మాత్రం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇక పార్లమెంటు వేదికగా తెలంగాణ గలాన్ని విలిపించే బాధ్యత ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి భుజాలపై పడింది. కానీ ఈ నిర్ణయం ఇచ్చిన రాజకీయ సందేశం మాత్రం ఒకటే, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రధాన కేంద్ర బిందువుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మాత్రం మరోసారి స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు.